ఓం శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రియమైన అభిమాన సహృదయ వీక్షక మహాశయులారా, తమ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కరుణామయుడైన భగవంతుని దివ్యానుగ్రహం మీ అందరికీ ప్రాప్తించుగాక. తమ అందరి జీవనం ఆరోగ్యకరమైనదిగాను, సంతృప్తిదాయకమైనదిగాను, ఆహ్లాదకరమైనదిగాను ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈనాటి 12 రాసుల వారి గోచార ఫలములు ఎలా ఉన్నాయని పరిశీలించి చూద్దాం. వీక్షకులారా, ఈనాడు పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్న మీకందరికీ జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వారందరికీ పెళ్లి రోజు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీ కులదైవమైన భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సకల సన్మంగళాలు ప్రసాదించుగాకయని ప్రార్థిస్తున్నాను. ప్రియ వీక్షకులారా, ఈ రోజు 2023వ సంవత్సరపు నవంబరు నెల 11వ తేదీ శనివారం. ఇక ముందు పంచాంగ ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతు, ఆశ్వయుజ మాసం, కృష్ణపక్షం, త్రయోదశి తిథి. వీక్షకులారా, ఇక ముందు 12 రాసుల వారి గోచార ఫలములు ఎలా ఉన్నాయి చూద్దాం రండి. మొదట మేషరాశి. ఆరోగ్య విషయంగా ఈరోజు మీరు సులభంగా రోగకారకాలకు లోనయ్యే అవకాశాలున్నందున అయినంత వరకు వేంపుడు మరియు నూనె పదార్థాల్లాంటి తక్కువ పోషకాంశాలు గల ఆహారం తినకండి. డబ్బు పరంగా లాభదాయకమైన దినం. కొద్ది చాతుర్యంగా నడుచుకున్నచో ఇతర దినాల కంటే అధిక లాభం పొందడు అవకాశాలున్నాయి. కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, కుటుంబంలోని ఇతర సభ్యుల మధ్య ఈరోజు మూడో వ్యక్తి విషయానికి చర్చలు, వాదోపవాదాలు కలిగే అవకాశం ఉంది. అయినంత మీరు ఇలాంటి వాదోపవాదాలలో పాల్గొనకపోవడం మంచిది. పారిశ్రామికవేత్తలకు తగిన స్థాయిలో మంచి ఫలితాలుండి లావాదేవీలలో ఇంతకు ముందు వెనుకబడి ఈ రోజు తగిన స్థాయిలో కోలుకునే సూచనలు కనబడుతున్నాయి. ప్రేమికులకు మరియు దంపతులకు విరసభరితమైన రోజుగా ఉంటుంది. మాటలు పెరిగే కొద్దీ విరసం పెరుగుతుంది. వాదోపవాదాలు పక్కకు పెట్టి శాంతరీతిలో నడుచుకోవడం మంచిది. ఈ రోజు మీరు నరసింహ స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నారింజ రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి. మీ ఆరోగ్య సమస్యల నుండి కాపాడుకోవడానికి సమశీతోష్ణ ఆహార పదార్థాలను తినడం మంచిది. డబ్బుకు సంబంధించి మీకు కొన్ని సందిగ్ధ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. దంపతులకు మరియు ప్రేమికులకు అశుభ ఫలితాలుండి మీ ఇద్దరి మధ్య శీతల యుద్ధాలు ఏర్పడవచ్చు. అంతర్ముఖులు కాకుండా మీ ఉద్దేశ్యం ఏమిటో అనున్నది సమాధానయుక్తంగా మీ జీవిత భాగస్వామికి అర్థమయ్యేలా చెప్పండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో శుభ ఫలితాలు లభించి వాటికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు మంచి రోజు. ప్రయత్నపూర్వకంగా విజయం లభిస్తుంది. దంపతుల మధ్య దాంపత్య విషయంలో ప్రేమికులు మరియు వివాహితుల మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేకుండా, వైషమ్యాలు లేకుండా అన్యోన్యతతో కూడిన సమయాన్ని జీవిత భాగస్వామితో గడుపుతారు. ఈ రోజు మీరు శివస్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నీలిరంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 1. మిథున రాశి. సురక్షితమైన, సుస్థిరమైన మానసిక మరియు శారీరక స్థితి ఈ రోజు మీదవుతుంది. డబ్బుకు సంబంధించి వచ్చే డబ్బుకు చాలా ఖర్చులు కాసుకొని ఉంటాయి. వచ్చిన లాభమంతా మీరు ఇదివరకే చేసుకున్న కొన్ని నిబద్ధతలకు సరిపోవచ్చు. కుటుంబ పరంగా తగిన స్థాయిలో మంచి ఫలితాలుండి ఒకరి పరం వహించినచో మరొకరికి మనస్సుకు బాధ కలిగడి పరిస్థితి ఎదురుకావచ్చు. అందువలన మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ వ్యాపార పరంగా చాలా సాధారణ ఫలితాలుండి అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అంత యోగ్యమైన దినం కాదు. మహిళా ఉద్యోగులకు పని ఒత్తిడి పెరగవచ్చు.
మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం కేటాయించకపోయినచో అది వారి అసంతృప్తికి కారణమవుతుంది. మీరు వారిలో కొద్ది ప్రేమ సంరక్షణ చూపినప్పటికీ దానికి వారు పూర్తిగా స్పందిస్తారు. ఈ రోజు మీరు శివతత్వ దేవాలయాన్ని సందర్శించండి. అలాగే మీ రాశి బీజాక్షరాలను వినండి. శుభం కలుగుతుంది. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 8. కర్కాటక రాశి. ఈ రోజు మిమ్మల్ని కొన్ని చిన్న చిన్న వ్యాధులు బాధించవచ్చు. సరైన చికిత్సా విధానాలు అనుసరించడం ద్వారా పరిస్థితి నుండి బయటపడవచ్చు. అవసరం లేని విషయంలో డబ్బు ఖర్చు పెట్టడం పోవడం వలన మీ ఆర్థిక పరిస్థితి సమతోలనంతో ఉంటుంది. అప్పులు చేయకుండునట్లు ఆర్థిక వ్యవస్థ రూపొందించుకోవడం మంచిది. కుటుంబంలో పని ఒత్తిడి తగ్గుతుంది. చేసే పనిలో గందరగోళాలు తగ్గి సరాగంగా జరుగుతాయి. దాని వలన మీరు మీ కుటుంబ సభ్యుల ప్రేమకు పాత్రులవుతారు. ఉద్యోగులకు అత్యుత్తమ ఫలితాలుండి సహోద్యోగుల నుండి ఎదురవుతున్న అనవసర వేధింపులకు ముక్తి లభిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వృత్తి మార్పిడికి మంచి సమయం. జీవితంలో ఎంత కలహాలున్నప్పటికీ మీ జీవిత భాగస్వామితో మీరు గడిపే క్షణాలు మనస్సుకు చాలా ప్రశాంతతను తెస్తుంది. వారి ఒక్కొక్క మాట కూడా మీకు తృప్తినిస్తుంది. ఈ రోజు మీరు లలితా సహస్రనామాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నీలి రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం. మీ అదృష్ట సంఖ్య 3. సింహరాశి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవలసిన అవసరం ఉంది. అయినంత ప్రశాంత వాతావరణంలో ఉండడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరంగా సాధారణ ఫలితాలు కనబడుతున్నందున మీ ఖర్చులు నియంత్రించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. అనిరీక్షిత బిల్లులు ఆర్థిక భారాన్ని పెంచుతాయి. కుటుంబ పరంగా మీ నడవడిక ఈ రోజు ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంది. మీ మాటలు మొరటుగా ఉండవచ్చు. మీ నడవడిక కొందరికి ఇష్టం కాకపోవచ్చు. అందువలన సాధ్యమైనంత మీ నడవడికలు మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఉత్తమ ఫలితం దొరుకుతుంది. ఉద్యోగపరంగా చాలా సాధారణ ఫలితాలుండి కార్యాలయంలో సహోద్యోగుల నుండి కొద్దిగా మానసిక వేధింపులు కలగవచ్చు. అందరూ మిమ్మల్ని గురిపెట్టి మాట్లాడతారనే భావన మీకు కలగవచ్చు. అయినంత ఈ విషయానికి ప్రతిక్రియ చూపవద్దు. ప్రేమికులకు మరియు దంపతులకు సాధారణ ఫలితాలుండి మీరు మీ జీవిత భాగస్వామి నుండి కోరుకున్నంత మీకు లభించకపోవచ్చు. వారి ప్రవర్తన కొన్ని సందర్భాలలో మీకు అహితకరంగా అనిపించవచ్చు. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నీలి రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 1. కన్యా రాశి. ఆరోగ్య విషయంలో మీకు ఈ రోజు చెప్పుకోదగ్గ ఫలదాయకంగా లేదు. మీ శరీరానికి వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. డబ్బు విషయంలో ధనలాభం కలిగే యోగం ఉండి గతంలో ఎప్పుడో మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు మీకు హఠాత్తుగా లాభం తెచ్చిపెడుతుంది. ఈ అభివృద్ధి మీకు ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ఉత్తేజం ఇవ్వవచ్చు. ఈ రోజు మీ కుటుంబ సభ్యులు కొద్దిగా అజాగ్రత్తగా ఉండడం వలన కొద్దిగా నష్టం జరగవచ్చు. అది మీకు విసుగు, కోపం తేవచ్చు. వారి తత్వాలను గుర్తించి నచ్చచెప్పే ప్రయత్నం చేయండి. ఉద్యోగులకు మంచి ఫలితాలు లభిస్తాయి. చాలా రోజుల నుండి బాకీ ఉన్న పనులు ఈ రోజు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. అవి మీలో సులభతనం కలిగించవచ్చు. వివాహితులకు మరియు ప్రేమికులకు ఉత్తమ ఫలితాలుండి జీవిత భాగస్వామి యొక్క మంచి మాటలు, ఓదార్పు మాటలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వారి సహచర్యం మీకు చైతన్యాన్నిస్తుంది. నూతన దంపతులకు దాంపత్యంలో సుఖం, ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజు మీరు గణపతి స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నారింజ రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం. మీ అదృష్ట సంఖ్య 9. తులారాశి. ఆరోగ్యం భక్తి పరిణామం కూడా. దేవుని మీద అపారమైన భక్తి గల మీకు ఈ రోజు మంచి ఆరోగ్య స్థితి ఉంటుంది. ఆర్థిక పరంగా అత్యుత్తమ ఫలితాలు లభించి మీ అవసరాలు తీర్చడానికి అవసరమైన దానికంటే అధిక ధనలాభం కలుగుతుంది.
కుటుంబంలో మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారనే బాధ ఈ రోజు మీకు కలుగవచ్చు. మిమ్మల్ని మూలకు నెట్టేస్తున్నారనే భావన రావచ్చు. అది మిమ్మల్ని మానసిక డిప్రెషన్ కు గురి చేసే అవకాశం ఉంది. అందువలన దాని గురించి జాగ్రత్త పడండి. అత్తాకోడళ్ల కలహాలు ఏర్పడవచ్చు. అందరినీ కలుపుకొని పోయే స్వభావం అలవాటు చేసుకుంటే మంచిది. ఉద్యోగులకు అత్యుత్తమ ఫలితాలుండి సహోద్యోగుల నుండి ఎదురవుతున్న అనవసర వేధింపులకు ముక్తి లభిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వృత్తి మార్పిడికి మంచి సమయం. వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలుండి దంపతులు పరస్పరం అర్థం చేసుకుని నడుచుకుంటే ఈ రోజు సరస సల్లాపాలతో కూడిన సుందరమైన దినం కాగలదు. ఈ రోజు మీరు శివస్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి. ఈ రోజు మీ ఆరోగ్య విషయంలో అసలు సమస్యలే కనబడవు. అత్యుత్తమ శారీరక మరియు మానసిక ఉల్లాసం పొందుతారు. డబ్బు విషయంలో మీకు అధిక శ్రమకు తగిన ఆదాయం కూడా రావడం వలన ఈ రోజు డబ్బు సమస్య ఉండదు. వచ్చిన డబ్బును పొదుపు చేయడానికి ప్రయత్నించి ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం మంచిది. ఈ రోజు మీ పిల్లల నుండి కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మీ గౌరవం మర్యాదకు కూడా భంగం వాటిల్లవచ్చు. వారి నడవడికలను అదుపులో పెట్టే పరిస్థితి కలగవచ్చు. పరిస్థితి యొక్క తీవ్రతను గమనించి అడుగు వేయడం మంచిది. ఉద్యోగస్తులకు తృప్తికర ఫలితాలుండి మీరు చేసే పనులలో మీకున్న ఆసక్తి ప్రభావం వలన పని ఎంత కష్టమైనప్పటికీ సులభంగా నిభాయించగలరు. ఏమైనప్పటికీ మీకున్న ఆసక్తిని పోగొట్టుకోవద్దు. దంపతులకు మరియు ప్రేమికులకు మిశ్రమ ఫలితాలుండి పరస్పరం భిన్నాభిప్రాయాలు ఏర్పడినప్పటికీ మీ సహనం మరియు వివేచనం వలన పరిస్థితి అదుపులోనికి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నీలిరంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 4. ధనుస్సు రాశి. ఈ రోజు మీ ఆరోగ్య విషయంలో అసలు సమస్యలే కనబడవు. అత్యుత్తమ శారీరక మరియు మానసిక ఉల్లాసం పొందుతారు. డబ్బుకు సంబంధించి ఎటువంటి లాభాలు నిరీక్షించలేని రోజు. అనవసర ఖర్చులు అదుపులో ఉండనీయండి. కుటుంబ పరంగా సమాధానకర ఫలితాలు కనబడతాయి. ఎటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడైనా కుటుంబంలోని ఇతర సభ్యుల సలహాలు పాటించడం మంచిది. సలహాలనిచ్చేవారు పెద్దలే కాని లేదా చిన్నవారే కాని తారతమ్యం చూపకండి. ఉద్యోగ విషయానికొస్తే ఈ రోజు ఉత్తమ ఫలితాలు లభించి పని ఒత్తిళ్లు తగ్గి మనస్సుకు ప్రశాంతం లభిస్తుంది. స్వయం ఉద్యోగాలు నడుపుతున్న వారికి వ్యాపార విస్తరణ యోగం ఉంది. మీ వైవాహిక జీవితం ఈ రోజు అత్యుత్తమంగా ఉంటుంది. పరస్పరం ఉన్న నిరీక్షణలు నెరవేరినను నెరవేరకపోయినను ప్రేమ ఆదరణలు తగ్గవు. ప్రేమికులు కూడా మీ సంబంధంలో సుఖం ప్రశాంతతను పొందుతారు. ఈ రోజు మీరు రామతారక మంత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 1. మకర రాశి. ఈ రోజు మీకు నిశ్శక్తి, అలసట, పనులలో ఆలస్యం, పనులు చేయడానికి ఏదో ఒక రకమైన నిరాసక్తి ఏర్పడవచ్చు. ఉత్తమ పౌష్టికాంశాలతో కూడిన మితాహారం తినవలసిన అవసరం ఉంది. డబ్బు విషయానికొస్తే సాధారణ ఫలితాలుంటాయి. ఎవరికైనా అప్పులిచ్చే ముందు చాలాసార్లు ఆలోచించండి. ఇచ్చిన అప్పులు తిరిగి వసూలయ్యే అవకాశాలు తక్కువ. మీ కుటుంబ సభ్యులు, అందులోనూ ముఖ్యంగా మీ భర్త లేదా భార్య మీ భావనలను బాగా అర్థం చేసుకుంటారు. దాని వలన మీ ఆశలు, కోరికలు నెరవేరుతాయి. దాని వలన మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి. పని విషయంలో మీకు ఈ రోజు చెప్పుకోదగ్గ మంచి ఫలితాలు ఉండవు. మీ పై అధికారుల ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఏ సందర్భంలోనైనా సహనంతో నడుచుకోండి. మీ జీవిత భాగస్వామి యొక్క చాలా రోజుల ఒక కోరికను మీరు నెరవేర్చకపోవడం వలన ఈ రోజు ఇంటిలో అప్రశాంతత వాతావరణం నిర్మాణం కావచ్చు. వారిని మంచి మాటలతో తృప్తిపరచి వారి ఇష్ట కష్టాల వైపు దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీరు మృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీ అదృష్ట దిక్కు ఉత్తరం.
మీ అదృష్ట సంఖ్య 1. కుంభరాశి. ఆరోగ్య విషయంగా ఇతర పనుల మీద దృష్టి పెట్టడం మూలంగా మీ శారీరక మరియు మానసిక పరిస్థితి చెడిపోయే అవకాశాలున్నందున దానివైపు కొద్దిగా శ్రద్ధ పెట్టండి. డబ్బు విషయాన్ని చూస్తే ఈ రోజు దారిద్ర్యం మీ దగ్గరకు రానే రాదు. ఆర్థికతకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించబడి ఈ విషయంలో శుభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి శుభకరమైన వార్త వినడి అవకాశం ఉంది. వారి సాధనను గుర్తించి వారిని మెచ్చుకోవడం మీ బాధ్యత అని మరచిపోవద్దు. ఈ రోజు ఉద్యోగపరంగా అత్యుత్తమ ఫలితాలు లభించి కార్యాలయంలో ఏ విధమైన ఒత్తిడిని గాని మానసిక వేధింపులు గాని ఉండవు. స్వయం ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు లభిస్తాయి. దంపతులు మరియు ప్రేమికుల మధ్య గల బాంధవ్యం ఉత్తమంగా ఉండడం వలన మీ మానసిక ఆందోళనను జీవిత భాగస్వామితో చర్చించడం ద్వారా వారి నుండి మంచి సలహాలు నిరీక్షించవచ్చు. ఈ రోజు మీరు లలితా సహస్రనామాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీ అదృష్ట దిక్కు తూర్పు. మీ అదృష్ట సంఖ్య 8. మీనరాశి. మీ ఆరోగ్య స్థాయి ఉత్తమంగా ఉంటుంది. ఈ రోజు మీరు చివరి వరకు కార్యాచరణలలో ఉంటారు. ఆర్థికంగా ఉత్తమ ఫలితాలుండి మీరు కొద్దిగా ప్రయత్నించినప్పటికీ ఎక్కువ ఫలితం లభించే యోగం ఉంది. అందువలన మీ ప్రయత్నం ఆపకుండా కొనసాగించడం మంచిది. మీ కుటుంబ సభ్యులను సంతోషపెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తారు. వారిని తృప్తిపరచడానికి బహుమతులు కొనడి ప్రణాళిక వేసుకుంటారు. దానికి సంబంధించి కొంత డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు మహత్తరమైన ఫలితాలు లభించి పనుల మీద మంచి పట్టు సాధిస్తారు. ఈ రోజు నూతన ఉద్యోగం వెతకడం ప్రారంభించడానికి చాలా మంచి రోజు. ప్రభుత్వోద్యోగులు పనులలో ప్రగతి సాధిస్తారు. దాంపత్య జీవితంలో అత్యుత్తమ ఫలితాలుండి చిన్న చిన్న విషయాలకు పరస్పరం వైషమ్యం ఏర్పడి ఉన్నచో దానిని సరిచేసుకోవడానికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కోపాన్ని నివారించడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు మృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. అలాగే మీ రాశి బీజాక్షర మంత్రాలను వినండి. శుభమగును. మీ అదృష్ట రంగు నారింజ రంగు. మీ అదృష్ట దిక్కు నైరుతి. మీ అదృష్ట సంఖ్య 5. ప్రియ వీక్షకులారా, మీ గోచార ఫలములకు అనుగుణంగా మీ వ్యవహారాలను పొందుపరుచుకోండి. సదా భగవంతుని ప్రార్థించండి. శుభమగుగాక. సర్వే జనా సుఖినో భవంతు. లోకాస్ సమస్తాస్ సుఖినో భవంతు.